పర్యాటక గుట్టలట. మొన్నటి దాకా మావోయిస్టులకు కంచుకోటక కర్రెగుట్టలు, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవులపై ప్రభుత్వం దృష్టి, ప్రత్యేకంగా కాటేజీలు, వ్యూ పాయింట్లు, వాచ్ టవర్లు, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపూర్ మండలాల్లోని ప్రాంతాలను కలుపుతూ 13 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం, గిరిజనులకు ఉపాధి కల్పన, భద్రతకు పోలీస్ అవుట్ పోస్టు. ఇక మిగిలింది 4 వారు లొంగిపోవాలి, మావోయిస్టులకు మరోసారి డీజీపీ పిలుపు. ఇప్పుడు కర్రెగుట్టలు అంటే గజ్జన ఉనికేది, పోలీసులు వణికేది, అందరూ వణికేది, పోలీసులు కూడా వణికేది. కర్రెగుట్టలకు పోవాలంటే అది దట్టమైనటువంటి అడవులు, దాంట్లో పెద్ద మొత్తంలో అక్కడ మావోయిస్టులు మోహరించి ఉంటారు. అలాగే మావోయిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్టలు, దట్టమైనటువంటి అడవి అంటే కర్రెగుట్టలే. మావోయిస్టులకి సేఫ్ అయినటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే అది కర్రెగుట్టలే. సో ఈ కర్రెగుట్టలలో దీన్ని మావోయిస్టులకి అడ్డగా ఉన్నటువంటి కర్రెగుట్టలు రేపు కాటేజీలుగా, వ్యూ పాయింట్లుగా ఉండబోతా ఉన్నాయి, ఒక పర్యాటక కేంద్రాలుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మొత్తానికైతే మావోయిస్టులు లేనటువంటి దేశం అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రోడ్లు అవన్నీ కూడా అవుతా ఉన్నాయి. ములుగు జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టలపై ఏర్పాటు చేసినటువంటి సిఆర్పిఎఫ్ క్యాంపు, ఇక కర్రెగుట్టల ప్రాంతంలో ఆల్రెడీ సిఆర్పిఎఫ్ పోలీసులంతా కూడా వాళ్ళంతా కూడా ఆ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కర్రెగుట్టలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఈ అడవుల పేరు చెప్తే ఏదో గుబులు. మొన్నటి దాకా మావోయిస్టులకు కంచుకోట కదా, కేంద్ర బలగాలు పోలీసుల కూంబింగ్తో ఉద్రిక్తతల మధ్య తుపాకుల మోత, మందు పాత్రల పేలుళ్లతో దద్దరిల్లిన ప్రాంతం. దీన్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం దట్టమైన పచ్చటి అడవులు, ఎత్తున గుట్టలు, సహజ సిద్ధమైన జలపాతాలతో ప్రకృతి రమణీయతకు ఆలవాలమీ ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కారణంగా మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతం ఏకో టూరిజం హబ్గా మారనుంది. ఈ మేరకు కర్రెగుట్టల అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రోడ్లను అభివృద్ధి చేసి ఏకో టూరిజం సౌకర్యాలు సమకూర్చి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కసరత్తులు చేస్తున్నది. భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర చర్యలు చేపట్టేందుకు పూనుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య సుదీర్ఘ అటవీ సరిహద్దు ఉంది. ఇది భౌగోళికంగా క్లిష్టమైంది, భద్రతా పరంగా సున్నితమైనది కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖను సమన్వయం చేస్తూ అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు, మావోయిస్టుల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ నివసించే వారి కోసం రహదారులు, విద్యుత్తు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పన కోసం కృషి చేస్తుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వాజేడు మండలం మురుమూరు నుంచి వెంకటాపురం మండలం పామునూరు వరకు గుట్టలపై 13 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేసిండ్రు. అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కోసం ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కర్రెగుట్టల వద్ద కాటేజీలు, వాచ్ టవర్లు, పర్యాటకులు బస చేసేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పామునూరు నుంచి ఛత్తీస్గఢ్ వరకు కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వ్యూ పాయింట్లు, వాచ్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. మారేడుమిల్లి ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తరహాలోనే కర్రెగుట్టలను అధునాతంగా తీర్చిదిద్దే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక దీంట్లో ఉన్నటువంటిదిగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి 5 ఉండే. మొన్న డీజీపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకరు, ఆమె కూడా చనిపోయింది మొన్న. సో ఇక మిగిలింది కేవలం 4 ఆ 4 కూడా జనజీవన స్రవంతిలోకి రాండి, మావోయిస్టులకు మరోసారి డీజీపీ కూడా పిలుపునిస్తా ఉన్నాడు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ ముగింపు దశకు చేరుకున్నది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో రాష్ట్రానికి చెందినటువంటి రంగబోయిన భాగ్య అలియాస్ రూపిరెడ్డి మరణించడంతో పార్టీలో తెలంగాణ నుంచి మిగిలిన వారి సంఖ్య 4కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ 4 జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చిండు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కీలక నేతలు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య జోడే రత్నబాయిలతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, రాష్ట్ర కమిటీ సభ్యుడు వార్తా శేఖర్లు వెంటనే లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు. అయితే గణపతి దంపతులు 4 ఏళ్ల క్రితమే అడవులను వదిలి రహస్య ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం. వారు ఆచూకీ తెలిపిన లంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడంతో ఆ దంపతులు ఎక్కడ ఉన్నారనేది పోలీసులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరోవైపు జార్ఖండ్లోని
సరంద అడవుల్లో మిసిర్ బెహ్రా, పస్తునూరి నరహరి మాత్రమే కొద్దిపాటి క్యాడర్తో చురుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. వీరు లొంగిపోతే దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమ పోరాటానికి దాదాపుగా ముగింపు కార్డు పడినట్లని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. వాళ్ళని కూడా లొంగిపోమ్మని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నది డీజీపీ గారు. డీజీపీ గారు సైతం కూడా ఇంకా కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది. మిగిలినటువంటి వాళ్ళు అడవులను వదిలి రారి, ఇక లోపల ఇక ప్రాణాలు కోల్పోవడం తప్పించి ఇంకేం లేదు. ఆమె కూడా మొన్న చచ్చిపోయింది, రూపిరెడ్డి అన్నటువంటి ఒక మహిళా మావోయిస్టు కూడా చచ్చిపోయింది. ఇక మీరు వాళ్ళకు పెట్టినటువంటి గద్య పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీరు రాండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునిస్తా ఉన్నాడు. సరే, ఏదేమైనప్పుడు కూడా జనజీవన స్రవంతిలోకి ఇప్పుడు మావోయిస్టులు రావడం అనివార్యం. ఇప్పుడు అనివార్యం మీన్స్ వాళ్ళు జనంలో కాకపోతే వనంలో ఉన్నట్టయితే కథమే, ఉండేటువంటి పరిస్థితి లేదు కదా. ఇట్లాంటి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మొత్తం బలగాలంతా కూడా చుట్టుముట్టిన తర్వాత మీరు చేసేది 4-5 ఏం చేస్తారుగా. మీరు ఏదైతే మీకు ఆ ఉద్యమాలది కానీ ఆ భావాలు కానీ నూరిపోసినటువంటి పెద్ద పెద్ద మావోయిస్టు అగ్రనేతలే వచ్చి ఆయుధాలతో సరెండర్ అయిపోయింది. ఇక మరి వాళ్ళ బాటలో నడిచినటువంటి మీరు అక్కడే ఉండి పోరాటం చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం ఇప్పుడు. ఎందుకంటే అది జరగనటువంటి పరిస్థితే, ఆల్రెడీ ముగిసిపోయినటువంటి శకంగానే ఇప్పుడున్నటువంటి ఈ సమాజం అంతా కూడా అదే అనుకుంటా ఉన్నది. మావోయిస్టు పార్టీ ముగిసిపోయినటువంటి శకం. సో ఆ రకంగా అడవులో కొట్టాడడం వాళ్ళకు అది ఇక కాలేదు. ఇక వాళ్ళు జనంలోకి వచ్చారు కానీ కనీసం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్టాడాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు మిగిలినటువంటి వాళ్ళు కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కర్రెగుట్టలు కానీ మిగతా దట్టమైనటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో, మారేడుమిల్లి కావచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఈ ఏవైతే అడవులు ఉన్నాయో ఈ అడవులన్నీ కూడా పూర్తిగా పోలీసు అదుపులోకి వచ్చినాయి, ప్రభుత్వాల అదుపులోకి వచ్చినట్టే. ఇప్పుడు ఈ ప్రభుత్వ అదుపులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటి కూడా కాటేజీలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఒక పర్యాటక కేంద్రాలుగా వీటన్నిటి కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంటే